కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉంటే ఇలాంటి కామెంట్స్ పెట్టొద్దు. ఎందుకంటే ఒకరు కష్టపడి పని చేసి ఎంతో కొంత మంచి రీచ్ వస్తుంది యూట్యూబ్‌లో అన్నప్పుడు కావాలని కామెంట్స్ పెడతారు. అది ఎందుకో నాకు అర్థం కాదు. అదేం సాటిస్ఫాక్షన్ ఇంకొకరికి నెగెటివ్ కామెంట్ పెడితే మీకెవరైనా జీతాలు ఇస్తున్నారా? అట్లా జీతాలు ఇస్తారు అని అంటే అదే పని చేసుకోండి. కానీ అడ్డమైన వీడియోలు చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా! అక్కడ కామెంట్స్ పెట్టుకోండి. ఇక్కడ మేము కష్టపడి పని చేస్తున్నాము, కష్టపడి వీడియోస్ తీస్తున్నాము అయినప్పటికీ ఇలాంటి కామెంట్స్. నువ్వేమైనా మా ఇంటికొచ్చి చూసినావా? నేను ఏ మెటీరియల్ వాడతా? నాకు ఫుడ్ లైసెన్స్ ఉందా? లేదా? నీకు చూపెట్టుకుంటూ తిరగాలా నేను? ఫుడ్ లైసెన్స్ ఇక్కడ అతకబెట్టుకోవాలా? ఇట్లా నెత్తి మీద నాకు ఫుడ్ లైసెన్స్ ఉంది అని చూపెట్టుకోవాలా? లేదంటే ప్రతి వీడియోకి ఒక ట్యాగ్ పెట్టాలా? ఫుడ్ లైసెన్స్ ఉంది అని. నాకు ఆ మాత్రం తెలీదా? ఫుడ్ లైసెన్స్ ఉంది మెయింటైన్ చేయాలి అనేసి. అమ్మ బాబోయ్! అసలు ఏంటో ఏమో మన చీప్ మెటీరియల్, ఎక్స్‌పైర్ అయిన మెటీరియల్ అనంట. నువ్వు తిన్నావా ఎప్పుడైనా నా దగ్గర ఆర్డర్ పెట్టుకొని? ఇంకా ఇలాంటి కామెంట్స్‌కి కింద రిప్లై ఇచ్చేవాళ్ళు సేమ్ పర్సన్ ఉంటారు. అవునా? నిజమా? అసలు కోరస్ సాంగ్ కామెంట్స్‌కి రిప్లై ఇవ్వడానికి. కావాలని పని గట్టుకొని ఏంటో ఏమో దిక్కుమాలిన జనాలు. ప్లీజ్ ఇంకోసారి మీరు నా వీడియోస్ చూడొద్దు. నా వీడియోస్‌కి కామెంట్స్ పెట్టొద్దు. చెత్త చెత్త అసలు టాపిక్. అసలు దీనికి రిప్లై ఇవ్వద్దు అనుకున్నా. కానీ చాలామంది నా దగ్గర తీసుకుంటున్నారు. మీకు తెలుసు కదా! నేను ఎట్లా మంచిగా పంపుతున్నా అనేసి. సో ప్లీజ్ ఇలాంటివైతే ఎవరు పట్టించుకోవద్దు. కొత్తగా ట్రై చేసేవాళ్ళు. అంతే అండి. థ్యాంక్ యూ. చాలామంది తీసుకున్నారు సర్వపిండి. థ్యాంక్ యూ సో మచ్ తీసుకున్న అందరికీ.